నమస్తే, నేను జర్నలిస్ట్ భార్గవ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గర్వాపస్ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు ఇక్కడ తమ్నైల్లో పెట్టుకున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిరు. రీసెంట్గా దీపాదాస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సంగతి అందరూ కూడా తెలిసింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏదైతే ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఖచ్చితంగా మన పార్టీలోంచి ఏ ఎమ్మెల్యే వెళ్ళాడో ఖచ్చితంగా మన పార్టీలోకి రావాల్సిందే అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెల్లం వెంకట్రావు కావచ్చు, ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని ఒక చర్చ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. తెల్ల వెంకట్రావు కావచ్చు, కాళ్ళ యాదయ్య కావచ్చు, అరికపూడి గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుషులు, ఎమ్మెల్యేలు. అధికార పార్టీ కాంగ్రెస్ అవ్వగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం మనం అందరం కూడా చూసినాం. ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్లో చేరే ఎమ్మెల్యేలు ఎంతమంది ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మనం. మొట్టమొదటిగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఫస్ట్ వికెట్ ఖైరతాబాద్ నుంచి పడ్డది. సో రెండో వికెట్ పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా పేరు పొందినటువంటి వ్యక్తి, స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్నది. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. సో గతంలో దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకంగా ఉన్న నేపథ్యం మనందరం కూడా చూసినాం. పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కాళే యాదయ్య, చేవెళ్ళ, ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే తెల్ల వెంకట్రావు ఈయన భద్రాచలం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు అధికార పార్టీ వచ్చిన తర్వాత. కడియం శ్రీహరి మీ అందరికీ తెలిసిందే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కీలకంగా, చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ హయాంలో. ఆయన కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తన కూతురు అక్కడ కడియం కావ్యాకి టికెట్ ఇప్పించుకోవడం, టికెట్ బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేసిన సందర్భం మనందరం కూడా చూసినాం. సో ఇక్కడ 5 మంది ఎమ్మెల్యేలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్న సందర్భం మనందరం కూడా చూసినాం. అరికపూడి గాంధీ, సో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాదు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి. దాని తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. షేర్లింగంపల్లి నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. సో ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన విషయంలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండా, ఆయనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా చేర్చుకుంటారని కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున అక్కడ ఒక ఘర్షణ వాతావరణం, అంటే ఒక పార్టీలో వర్గపోర్ లాంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి అది జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి తెలియకుండా ఎట్లా జాయిన్ చేసుకుంటారంటూ కూడా పార్టీపై ఆయన కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేసిన సందర్భం చూసినాం. దాని తర్వాత బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి దూతలుగా వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. జీవన్ రెడ్డికి నచ్చజెప్పారు ఖచ్చితంగా. దాని తర్వాత భవిష్యత్తులో మంచి ప్రియారిటీ ఇస్తామని కూడా జీవన్ రెడ్డిని నచ్చజెప్పిన సందర్భం మనం అందరం కూడా చూసినాం. సో జీవన్ రెడ్డి ఇక్కడ సంజయ్ కుమార్ రాకను పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి వ్యతిరేకించిండు. సంజయ్ కుమార్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదో బలవంతంగా నేనేదో వచ్చినట్టు, నన్నేదో తీసుకున్నట్లు ఇక్కడ జీవన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఇకపోతే గూడెం మైపాల్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే, ఈయన మీద పెద్ద ఎత్తున ల్యాండ్ గ్రాబర్ ఆరోపణలు గత బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. సో వీళ్ళంతా కూడా పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినటువంటి వ్యక్తి, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో ఇకపోతే ఈ 8 మంది కూడా చాలా కీలకమైన వ్యక్తులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీకి వెళ్ళడాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళపై అనర్హత వేటు వేయాలని కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరిగిన సందర్భం చూసినాము. సో కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సో ఈయన కూడా గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన పెద్ద ఎత్తున ఒక 2-3 రోజుల నుంచి ఆయన పేరు గట్టిగా వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కేటీఆర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూర్చొని ఆయన ఫోటో దిగడం, ఆ ఫోటో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇదంతా కూడా కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే ఒక చర్చ తీవ్ర స్థాయిలో జరిగింది. అయితే కృష్ణమోహన్ రెడ్డి కేసీఆర్ని కూడా కలుస్తా, నేను కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత ప్రియారిటీ దొరకటం లేదు, గతంలో బీఆర్ఎస్ పాలనే బాగుంది, ఇప్పుడు ఇక్కడ చాలామంది వాళ్ళ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మమ్మల్ని పట్టించుకోవట్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇకపోతే ప్రకాష్ గౌడ్, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే, ఈయన కూడా టీఆర్ఎస్ పార్టీ కండవ మీద గెలిచినటువంటి వ్యక్తి. సో వీళ్ళంతా కూడా 10 మంది ఎమ్మెల్యేలు గర్వాపస్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పకనే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, గతంలో నుంచి కూడా మళ్ళీ కేసీఆరే రాబోతున్నాడు, కేసీఆరే ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అనే ఒక పెద్ద ఎత్తున చర్చ ప్రజల్లోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ మొట్టమొదటిగా కృష్ణమోహన్ రెడ్డి ఒకవేళ వెళ్తారనే చర్చ బలంగా నిన్న జరిగినప్పటికీ కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. జస్ట్ పాత మిత్రులు కాబట్టి అక్కడ శాసనసభలో కలిసినప్పుడు టీ తాగడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫోటోలు వీడియోలు తీసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వైరల్ చేశారు తప్ప నేను పార్టీ మారే సమస్య లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక కాళ యాదయ్యపై కూడా ఈయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మనిషి, అత్యంత సన్నిహితుడు కేసీఆర్కి అనే వాదనలు వచ్చినాయి. ఆయన కూడా పార్టీ మారట్లేదని కూడా ఆయన కూడా చెప్పిన సందర్భం కనిపిస్తోంది. ఇక తెల్ల వెంకట్రావు, గత 2 రోజుల నుంచి కూడా తెల్ల వెంకట్రావు పేరు గట్టిగా వినిపిస్తూ ఉంది. కేటీఆర్, మల్లారెడ్డి ఈ బ్యాచ్ అందరితో కలిసి కూర్చొని అక్కడ నేను టీ తాగడానికి మా పాత మిత్రులతో కూర్చుంటే వీళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు కొంతమంది కావాలనే నా మీద ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆయన కూడా దాన్ని ఖండించిండు. ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని కూడా ఒకవైపు తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మాదే అధికారం, కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ అండ్ కో బ్యాచ్ కావచ్చు, బీఆర్ఎస్ టీం కావచ్చు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో రాబోతుందని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు. ఒకవేళ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసి వీళ్ళందరినీ కనుక పార్టీలో గుంజుకుంటే, ఒకవేళ వీళ్ళు ఆర్థిక పరమైన దానికో లేకపోతే వీళ్ళకున్న బిజినెస్లో వీళ్ళకున్న భూములు కావచ్చో వాటన్నిటిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ వస్తాడు మా కేసీఆర్ అని వీళ్ళు కేసీఆర్ దగ్గరికి పోతే, ఈ 10 మంది ఒకవేళ పోతే ఖచ్చితంగా ఇంకొక 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకోవడం మాకు పెద్ద సమస్య కాదని కూడా కళాఖండిగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు. సో ఇలా జరుగుతూ ఉంది ఒక చర్చ. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే 10 మంది ఎమ్మెల్యేలు మరీ గర్వాపస్ వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమైపోతుంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని ఒకవేళ కేసీఆర్ ట్రాప్ చేస్తే అసలు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెనుమార్పు రాబోతోందని కూడా పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చూడాలి. ఈ ఎమ్మెల్యేలు ఒక 3పై అయితే ఆరోపణలు వచ్చినాయి, తెల్ల వెంకట్రావు, కాళ యాదయ్య, అరికపూడి గాంధీ. సో వీళ్ళపై సంజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళపై ఒక చర్చ అయితే జరిగింది. మళ్ళీ గర్వాపస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కేసీఆర్ మళ్ళీ అందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడనే చర్చ వచ్చింది. సో వీళ్ళ 4 ఒకవేళ వెళ్తే, పాత మిత్రులందరూ ఒకవేళ కలిస్తే ఇంకో 4 గుంజడం పెద్ద సమస్య కాదు కేసీఆర్కి. సో ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది బలంగా. బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే చెప్తున్నారు. ఒకవేళ జరిగితే ఎలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్ అంతా కూడా
ఒకవేళ జరిగితే ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ఏం జరగకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సో వీళ్ళ భూములు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, అవన్నీ కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధి జరగాలి. ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఆ నియోజకవర్గంలో మనది నడవాలి అంటే అధికార పార్టీలో ఉండాలి అని ఆలోచించిన వాళ్ళు ఖచ్చితంగా అదే పార్టీలో ఉంటారు. సో ఒక చర్చ అయితే వచ్చింది. వీళ్ళు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వీడి మేము వెళ్ళేది సమస్య లేదని కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం చూసినాం. సో చూడాలి ఇంకా ఈ రాజకీయాలు ఎట్లా ముందుకు పోతాయి అనే అంశాల గురించి భవిష్యత్తు వరకు కూడా వేచి చూడాల్సి ఉంది.